వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. కొన్ని సందర్భాల్లో జరుగుతున్న ఘటనలు సమాజంలో జరుగుతున్న అకృత్యాల్ని బహిర్గతం చేస్తున్నాయి. ప్రత్యేకించి మహిళలకి ఆడపిల్లలకి సంబంధించిన భద్రత, ఈ భద్రత గురించి మనం ఆలోచిస్తే ఏ రకంగానూ వాళ్ళకి భద్రత లేదు. చదువుకునే అమ్మాయిలకి భద్రత లేదు, ప్రొఫెషనల్స్కి భద్రత లేదు, హౌస్ వైఫ్స్కి భద్రత లేదు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఈ మృగాళ్ళ కళ్ళతో పాటుగా సీక్రెట్ కళ్ళు కూడా వెంటాడుతున్నాయి. ఇది ఇప్పటిది కాదు, నిజానికి ఎప్పటి నుంచో ఈ సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల్ని వేధించడం. నాకు బాగా గుర్తున్నంత వరకు నేను వరంగల్లో పనిచేస్తున్నప్పుడు వరంగల్లో ఒక హోటల్లో అప్పుడు ఏదో సినిమా షూటింగ్ కోసం ఒక హీరోయిన్ ఆ హోటల్లో బస చేస్తే ఆ హీరోయిన్ బస చేసిన సూట్ రూమ్లో బాత్రూమ్కి హిడెన్ కెమెరా పెట్టారు. తర్వాత ఆ వీడియో కొంత వైరల్ కూడా అయింది. కాకపోతే దాని తర్వాత ఏదో అమ్మాయి మార్ఫింగ్ చేశారు, ఒరిజినల్ కాదన్నారు. సరే, అది వేరే విషయం. చెప్తున్నా అంటే ఇట్లా చాలా సందర్భాల్లో మహిళల్ని ఎన్ని రకాలుగా పోర్ట్రే చేయాలో, ఎన్ని రకాలుగా హింసించాలో, ఎన్ని రకాలుగా వేధించాలో, ఎన్ని రకాలుగా వాళ్ళని అవమానించాలో, ఇది ఒక రకమైన పైశాచికమైన ఇది మొదలైంది. ఇప్పుడు అది విపరీత పోకడలకు కారణమవుతుంది. దీనికి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ లేదా? ఇంకా ఎక్కడ దీన్ని ప్రభుత్వాలు నియంత్రించలేవా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వం, ఏదో ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీలైనంత వరకు ఎక్కడికక్కడ ఘటనల్ని మసిపూసి మారేడుకాయలు చేయడమో లేకపోతే దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అసలు దోషులు ఎవరో పట్టుకుని కఠినంగా శిక్షించడమో లేదా 3-4 ఎన్కౌంటర్లు చేయడమో చేస్తే తప్ప ఇవి ఆగేలా కనపట్ల. హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ తర్వాత కొంత బ్రేకులు పడ్డాయి, మళ్ళీ రొటీన్లో పడుతున్నాయి. సో ఇది అంటే ఎన్కౌంటర్ చేయడం చట్ట విరుద్ధం అయి ఉండొచ్చు, కానీ ఎలా మరి? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన భాగవతం చూస్తూ ఉంటే నేను కొన్ని అమ్మాయిల ఫోన్ సంభాషణలు విన్నాను. వాళ్ళు భయపడుతూ ఏడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే నిజంగానే ఆ వీడియోల్లో మేమున్న 300 వీడియోలు అని చెప్తున్నారు. 300 వీడియోల్లో ఎవరున్నారో తెలియదు, ఎవరి వీడియో ఉందో తెలియదు. ఎన్ని బాత్రూమ్స్కి సీక్రెట్ కెమెరాలు ఫిట్ చేశారో లేదు, ఫిట్ చేశారా లేదా తర్వాత విషయం. వాళ్ళలో ఒక బలమైన ఒక నమ్మకం పడిపోయింది, చేశారు అని. కొందరు విద్యార్థులు చెప్తున్నారు ఇది 2 years నుంచి జరుగుతోంది ప్రస్తావన అని చెప్తున్నారు. 2 years నుంచి జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తోంది, పోలీస్ ఏం చేస్తోంది? లేదు 2 years కాదు, వారం రోజులు, నెల రోజులు, 2 నెలలు అనుకుందాం. అప్పటి నుంచి జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఫిర్యాదులు వచ్చినాయి, ఫిర్యాదులు వస్తే అటువంటి ఏం దొరకలేదు అని చెప్తున్నారు. ఆడపిల్లల్లో ఉన్న ఆ భయాన్ని పోగొట్టేది ఎలా మరి? లేదు ఈ వీడియోలు నిజం కాదు, ఇదంతా రూమరే అని వాళ్ళకు ప్రూవ్ చేసేది ఎలా? ఎవరు చేయాలి? అదంతా ఒట్టిదే అని ఎవరు చేయాలి? వాళ్ళకి ఒక 2 మీదనో 3 మీదనో అనుమానం ఉంది, 2 మీదనో 3 మీదనో ఉంది. ఈ వీడియోలు తీశారు అనేది ఒక ఎస్టాబ్లిష్ అవుతోంది. అది ఒక లవ్ అఫైరో లేకపోతే ఆ లవ్ అఫైర్కి సంబంధించి ఆ విషయం తెలిసిన ఇంకొకటి ఎవడో ఎంటర్ అయ్యాడు, వాడు బ్లాక్మెయిల్ చేశాడు ఈ అమ్మాయిని, సంథింగ్ ఏదో జరిగింది. అదంతా ఆ 3 వరకు అయితే అది ప్రైవేట్ అఫైర్. కానీ ఆ 3లో ఆ 2 అబ్బాయిలు ఆ అమ్మాయిని ఒత్తిడి చేసి షూట్ చేయించారు, కెమెరాలు పెట్టించారు అని చెప్తున్నారు. చాలా పగడ్బందీగా స్టోరీ అయితే చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఒక రకమైన స్టోరీ చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు ఒక రకమైన స్టోరీ చెప్తున్నారు. ఎవడు ఎందుకు చెప్తున్నారో తెలియదు. వాడికి తెలిసింది నిజమా తెలియదు, వీడికి తెలిసింది నిజమా తెలియదు. ఏదో అయితే ఘటన అయితే ఉంది, నిప్పు లేనిది పొగరాదు. ఎందుకు వస్తుంది? గుడ్లవల్లేరు కాలేజీలోనే ఎందుకు రావాలి? ఇంకా చాలా ఉన్నాయి కాలేజీలు. ఆ కాలేజీలో వచ్చింది అంటే సంథింగ్, ఒక బ్లాక్మెయిలో, ఒక బెదిరింపో, లేకపోతే ఎక్కడో అనుమానమో, లేకపోతే కెమెరా పెట్టకముందే దొరికిపోయారా, ఏదన్నా కానీ సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరిగింది. ఆ ఏదో జరిగిన దాన్ని ఎట్లా మనం బయటికి తీయాలి? ఒకటి నేను అడుగుతున్నది, 300 వీడియోలు అంటున్నారు అంటే 300 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఖచ్చితంగా. ఆ
ఆ 300 మంది అమ్మాయిలు ఎవరు? కాలేజీలో ఉన్న వాళ్ళలో 300 మంది ఎవరు? వాళ్ళు భయపడిపోతున్నారు. నేనేమో తెలియదు. వాళ్ళంతా చీకట్లో ఉన్నారు. ఎవరి వీడియో ఉందో తెలియదు. నా వీడియో ఉందేమో అని భయపడిపోతే ఏడుస్తున్నారు ఫోన్లో వాళ్ళే మాట్లాడుకుంటూ. చచ్చిపోవాలని ఉందక్క నాకు, ఒక అమ్మాయి నేను ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అక్క, నాకు భయం వేస్తుందా కానీ ఏడుస్తుంది. ఎవరమ్మాయి, ఎవరు ఆడపిల్ల అయినా ఆడపిల్లే, ఎవరు కూతురైనా కూతురే. ఇది ఏ రకమైన సమాజంలో ఉన్నాం? మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత భయంకరమైన రాక్షస క్రీడ చూసాం మనం. ఆ మహిళల పట్ల, పేదల పట్ల, అభాగ్యుల పట్ల, అమాయకుల పట్ల. ఇప్పుడు కూడా 1-2 ఘటనలు అలా జరుగుతుంటే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యత తీసుకోవాలి? గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి ఎవరికి తోచే స్టోరీలు వాళ్ళు చెబుతున్నారు, కానీ నిజమేంటనేది బయటికి రావట్లా. పోలీసులు వెళ్ళారు, మంత్రి గారు, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే 2-3 కలిసి వెళ్ళారు. రైట్, బాగుంది. వెంటనే స్పందించారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్ళారు, బాగుంది. వెళ్ళి అసలు కాలేజీలో కెమెరాలే దొరకలేదని చెప్తున్నారు. కెమెరాలు దొరకలేదు, నిజమే. కెమెరాలు దొరకలేదంటే తీసేశారేమో. మీరు వెళ్ళేసరికే హాస్టల్ వాళ్ళు, ఆ సిబ్బంది ఎవరో ఉంటారు కదా, పీకేశారేమో. ఎతికి అనుమానం వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు లేని పీకేశారేమో. వాళ్ళు పెట్టుండకపోవచ్చు, ఎవడో పెట్టుండొచ్చు, కానీ కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది. నిజానికి యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ గుడ్లవల్లేరు కాలేజీకి చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆ ప్రాంతంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అద్భుతమైన కాలేజీగా పేరుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా అందులో లెక్చరర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ పోతుందేమో అనే భయంతో వాళ్ళు ఏమైనా తీసేశారేమో క్యాంప్స్, హిడెన్ కెమెరాలు. లేదా నిజంగానే లేవేమో. ఉన్నాయని నేనేం మొండిగా గుడ్డిగా వాదించట్లా, కానీ ఇది ఖచ్చితంగా ఇది ఒట్టిదే అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా, పోలీసులది కాదా? ఎన్నాళ్ళు నానబెడతారు? మీరు నాంచినంత కాలం ఆ పిల్లలు బిక్కుమంటూ బతకాలి. హాస్టల్లోకి వచ్చే ప్రతి వ్యక్తిని అనుమానిస్తారు, బయటికి వెళ్ళడానికి భయపడతారు. మోరోవర్ ఇప్పుడు సొసైటీ అంతా గుడ్లవల్లేరు కాలేజ్ మీద చూస్తోంది. ఇప్పుడు ఆ కాలేజీలో చదువుకున్న అమ్మాయిలందరి మీద ఆ చుట్టుపక్కల ఊళ్ళలో అందరికీ తెలిసిపోయింది. పాపం వాళ్ళకు నిజంగా పాపం అమాయకంగా ఇప్పుడు బుక్ అయిపోతే ఆ కాలేజీలో చదివిన అమ్మాయిల మీద కొంతకాలం పాటు అనుమానపు చూపులు. పాడు సమాజం ఎట్ట చూస్తారు, వాళ్ళు గుచ్చి చూస్తూ ఉంటారు. ఆడపిల్లల భవిష్యత్తులు ఎలా ఉంటే మనకు తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇప్పుడు అంతా కుమిలిపోతున్నారు. తలుచుకుంటేనే కాస్త పిటీ దెమ్సెల్వ్స్. సో ఈ సిచ్యువేషన్లో గుడ్లవల్లేరు కాలేజీలో ఏం జరిగింది? ఇంతలో సందిట్లో సడేమి అని మా ఏరియాలో అంటూ ఉంటారు, అడిగి చిప్పు దొబ్బిందని. అంటే ఏం మాట్లాడతారు, టంగ్కి మైండ్కి కనెక్షన్ ఉండదు కొంతమందికి. ఒక మహానుభావుడు పేరెందుకు కానీ ఒక ఆయన అంటాడు, ఇది గుడ్లవల్లేరు కాలేజీ ఇన్సిడెంట్ని డైవర్ట్ చేయడానికి ముంబై హీరోయిన్ ఇష్యూని తీసుకొచ్చారంట. అది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది? ముంబై హీరోయిన్ కేసు ఎప్పుడు జరిగింది, గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూ ఎప్పుడు జరిగింది? ఫ్యాక్ట్గా మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయండి, పోరాడండి, ఆ బాధితులకు అండగా నిలవండి. అంతేగాని ఈ పిచ్చి రాజకీయాలకు ఎన్నో నీచమైన రాజకీయాలకు దిగడం వల్ల మీరు ఉన్న ఆకాస్త ఇది కూడా పోగొట్టుకుంటారు. సో దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు, అలాగే పామర్రు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు, వర్ల రామయ్య గారి తనయుడు, అలాగే శ్రీధర్ గారు, నల్లమోతు శ్రీధర్ గారు. వారు సాంకేతిక నిపుణులు. ఈ డివైస్లు కానీ లేదా గ్యాడ్జెట్స్కి సంబంధించి, అంటే ఈ కెమెరాలు, ఫోన్లు, ఇటువంటి వాటికి సంబంధించిన కొంత మంచి నాలెడ్జ్ ఉండి అసలు ఇవి ఎలా ఉంటాయి, వీటిని ఎలా వర్క్ చేస్తారు, ఇవి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి, ఎలా వీటిని మిస్యూజ్ అవుతున్నాయి, ఈ టెక్నాలజీ అంతా అనేది వారు ఎప్పుడు చేస్తూ ఉంటారు. పైగా ఈ మధ్య ఆయన ఒక ఉద్యమం కూడా స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో, ఫోకస్ అని. ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అని. కానీ ఇటువంటివి వస్తూ ఉంటే వాడు అమ్ముతున్నాడంట, ఆ వీడియోలు అమ్ముతున్నాడంటే దెర్ ఇస్ నో ప్రూఫ్, బట్ పిల్లలు చాలా బలంగా నమ్ముతున్నారు. మా వీడియోలు తీసి అమ్ముకున్నారంట, అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో అనే ఆ భయంలో బిక్కుమంటున్నారు. సో ముందుగా ఎమ్మెల్యే గారితో మొదలెడతాను. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎమ్మెల్యే గారు, నేను చూశాను, మీరు కూడా అక్కడికి వెళ్ళారు, మీరు కూడా మాట్లాడారు. ఆ కాలేజీలో మా మేనగోడలు కూడా చదువుతోంది, మేము కూడా వర్రీ అవుతున్నాం.
కాకపోతే ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏం జరగలేదని తెలుస్తుందని మీరు కూడా ఏదో మాట్లాడారు. కానీ నేనైతే బలంగా నమ్ముతున్నాను నిప్పులు ఎందుకు పొగరాదు. కాకపోతే వాళ్ళు భయపడుతున్నంత సివియర్గా ఉందా లేదా తర్వాత సంగతి. ఎందుకు వచ్చింది అసలు, ఇది ఎక్కడ పుట్టింది, ఏంటి కారణం? ముందుగా చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక విషయం వెంకటకృష్ణ గారు సూటిగా ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు మానవత్వం అనేది నశించిపోయింది, పైశాచికం పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి. తప్పు జరుగుంటే ఖచ్చితంగా ఆ తప్పు ఎక్కడ జరిగింది, దాంట్లో బాధ్యులెవరు, వారిపై కఠినంగా శిక్ష తీసుకుంటాం, వాటిపైన శిక్షిస్తాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేమంతా కూడా ఉదయం 10:30కి ఆ ప్లేస్ కాలేజీకి వెళ్ళాం. రాత్రి 9 వరకు దాదాపుగా 12-10 గంటల వరకు అక్కడే ఉండి సిట్యువేషన్ రెస్టోర్ అయ్యి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విధంగా, వాళ్ళకి ఒక నమ్మకం క్రియేట్ చేసే విధంగా, భద్రత ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా అక్కడే ఉన్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈరోజు అక్కడ తప్పు జరిగిందా, ఇందాక మీరు అన్నారు, ఇద్దరు ప్రేమికులు వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ 2-3 ఇయర్స్ నుంచి నడుస్తుంది, ఇంకో ఇద్దరు ఎంటర్ అయ్యారు, వాళ్ళ మధ్య సంభాషణ, మళ్ళీ ఏదో గొడవలు, ఆ తర్వాత వీడియోలు ఉన్నాయి అది అని చెప్పి ఒక మాట బయటకు వచ్చింది. ఈ రోజుకి ఆ వీడియో బయటికి రాలా, వాటిని వెతికే ప్రయత్నమే చేస్తున్నాం. అదేవిధంగా దర్యాప్తు సాగుతుంది. ఈ క్యాంపస్లో ట్యాప్స్ అన్నారు, లేకపోతే ట్యాప్స్లో కెమెరాలు అమర్చారన్నారు, వాటన్నిటికీ సంబంధించి కూడా NLJD నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్తో 10 మంది విద్యార్థుల్ని, అదేవిధంగా లేడీ పోలీస్తో దాదాపుగా 4 ఫ్లోర్స్ని 6 to 7 అవర్స్ టైంలో మొత్తం కూడా దగ్గరుండి ప్రతి ట్యాప్, ప్రతి బాత్రూమ్ను చెక్ చేయటం జరిగింది. చెక్ చేసి ఆ పిల్లలకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మళ్ళీ వాళ్ళందరినీ కూడా హాస్టల్లోకి పంపించి వాళ్ళ భోజనాలకు పంపించిన తర్వాతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా బయటకు వచ్చాం. చంద్రబాబు గారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది ప్రభుత్వం ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు 2 వీడియో క్లిప్స్ చూపిస్తాను. ఆ వీడియో క్లిప్స్ మీకు ఎదురుగా టీవీ ఉంది కాబట్టి ఒకసారి చూడండి. చూసి మీరు దాని మీద కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఒకటి, బాత్రూంలో షవర్స్లో కెమెరాలు పెట్టారనే అనుమానంతో పిల్లలు వాటిని ఇప్పి చెప్తున్న మాట ఒకటి. రెండవది, ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ అమ్మాయిని ఓవర్ నైట్ అమ్మాయిని కారు ఎక్కించి పంపించారనేది ఇంకో వీడియో వచ్చింది. ఆ 2 ఒకసారి చూడండి, మీరు చూసినాక మళ్ళీ మాట్లాడదాం. దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై చేయాలి. చెప్తా, ఈ వాష్రూమ్ లో ఇలాగుంది, ముందు లేదు. దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై చేయాలి. చెప్తా, ఈ వాష్రూమ్ అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి, కార్ నెంబర్ కూడా కాకుండా వస్తుంది. కూర్చుంది వెనకాల, అది మన కారేరా, గుడ్లో లేరు కూడా పనికొచ్చిద్దిరా. మన వెనకాల గుడ్లో లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా, హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట. సో 2 వీడియోలు ఎమ్మెల్యే గారు. ఒక వీడియో ఏమో బాత్రూంలో ఉండే అమ్మాయి స్నానం చేయడానికి ఆ షవర్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టారని వీళ్ళకి అనుమానం. అవి కొంచెం క్యాప్స్ ఓపెన్ చేసే ప్రయత్నం కూడా జరిగింది, అవి కొంత పగిలి కూడా ఉన్నాయి అని వాళ్ళే అనుమానంగా తీసి చూపించారు. అఫ్కోర్స్ వాళ్ళు కెమెరాలు అయితే అక్కడ లేవు, కానీ బట్ ప్రయత్నాలు జరిగాయని అమ్మాయిలు బలంగా నమ్ముతున్నారు. ఒకటి. రెండోది, ఇంకొక ఫోటో మిస్ అయింది ఈ వీడియోలో. యాక్చువల్గా ఒక కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్ దాన్ని ఏదైతే ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారో చేతుల్లో షవర్స్ ప్లాస్టిక్ ఉన్నాయి కదా, ఆమె ఒక షవర్ దీన్ని ఆమె పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. ఆ ఫోటో నేను చూశాను. ఓకే, అది రెండోది.
మూడోది ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పించారు అనేది. అమ్మాయిని అయితే నైట్ కారులో ఎవరో వచ్చి తీసుకెళ్లిపోతున్నారు. మిగిలిన అమ్మాయిలు పైనుంచి వీడియో షూట్ చేశారు, ఫోన్లో షూట్ చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి తీసుకెళ్తున్నారు, హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు, హెల్త్ బాగాలేకపోతే చేతిలో బ్యాగ్ ఏంటంట అని వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారండి ఆ అమ్మాయి వల్ల ఇదంతా జరిగిందని. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళందరూ గొడవ చేసినప్పుడు అమ్మాయి వెనక నుంచి మిడిల్ ఫింగర్ చూపిస్తోంది పోలీసులకో మరి ఎవరికో. అంటే ఆమె అంత అమ్మాయి మరి అఫ్కోర్స్ షీఈ్ ఆల్సో గర్ల్, అందరు ఆడపిల్లలాగానే అమ్మాయి కూడా ఆడపిల్ల, కానీ అంత ఫెరోషియస్గా ఎందుకుంది? మిడిల్ ఫింగర్ చూపించడం ఏంటి? ఇదే బూత్ కదా, చూపించడం ఏంటి అసలు? ఇదంతా దీని మీద మీరేమైనా ఆరా తీశారా? మీరు ఇన్ ది సెన్స్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మీకున్న నాలెడ్జ్ ఏంటి? తప్పకుండా సార్, తప్పకుండా వెంకటకృష్ణ గారు. ఈరోజు ఇందాక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి ముందుగా ఆ ట్యాప్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదో కాన్స్పిరసీ ఉందని నేను కూడా నమ్ముతున్నా. వెరీ గుడ్. నెంబర్ 1, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా, ఫ్లోర్ ఫుటేజ్ కూడా ఉంటుంది. నెంబర్ 2, మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసింది. వీటన్నిటినీ కూడా విత్ ఇన్ 72 hours లో ఒక స్పెషల్ టీం ఎస్పీ గారు గుడ్లవెల్లూరులోనే అక్కడే రిసైడ్ అయ్యి నైట్ కూడా అక్కడే ఉండి సిట్యువేషన్ కంట్రోల్ అయ్యేదాకా, సమగ్ర దర్యాప్తు జరిగేదాకా విత్ ఎఫెక్టివ్ ప్రొటెక్షన్, సిట్యువేషన్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగకుండా కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. రెండవది, ఆ ట్యాప్ విషయానికి వస్తే ఆ లేడీ పోలీస్ మా దగ్గరకు కూడా వచ్చి చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఈ ట్యాప్ విషయంలో భయపడుతున్నారు, ఎవరో దాన్ని ఓపెన్ చేసిన విధంగా, ఎవరు మళ్ళీ బిగించిన విధంగా, మళ్ళీ అమర్చిన విధంగా అని మాట్లాడారు. ఆ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. దాన్ని కూడా దర్యాప్తులో భాగంగా చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరైనా ఎమర్జెన్సీగా మార్చేశారా, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ తప్పు ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్దవాళ్ళైనా, చంద్రబాబు గారు ఒకటే చెప్పారు ఇక్కడ, చాలా బాధతో బాధ్యతతో ఆయన చెప్పారు, మా అందరినీ పంపిస్తూ కూడా చెప్పారు, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎటువంటి తప్పులు జరగటానికి లేదు, ఎంత పెద్దవాళ్ళని శిక్షిద్దాం. నెంబర్ 2, ఈరోజు అక్కడ సిట్యువేషన్ కంట్రోల్ అవ్వాలి, రెస్టోర్ కావాలి. తప్పు జరగలేదంటే మాత్రం ఆ కారకులు ఎవరు, కుట్ర కోణమా, ఎక్కడి నుంచి ఇంత అప్రోర్ వచ్చే విధంగా ఇట్లాంటి సిట్యువేషన్ అన్కంట్రోలబుల్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విధంగా ఆ తప్పు చేసిన వాళ్ళు కూడా వదిలేదు లేదు. రెండు విధాలుగా చాలా సీరియస్గా గవర్నమెంట్ ఈరోజు ఉంది. ఆ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం. ఖచ్చితంగా విత్ ఇన్ ఫ్యూ డేస్ అసలు ఈ కుట్ర, లేకపోతే దీంట్లో వెనుకున్న ఈ కెమెరాస్ అమర్చింది ఎవరు, లేకపోతే ఆ వీడియోస్ ఏమిటి, ఇవన్నీ కూడా బయట పెట్టడానికి మేము 100% ప్యూర్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం పనిచేస్తుంది. రైట్, ఓకే. తర్వాత ఆ పాప కారులో వెళ్ళటం విషయం గురించి మాట్లాడుతున్నారు సార్. ఇంకొక విషయం, ఆ కారులో వెళ్ళేది కూడా ఆమె హాస్టల్లోనే ఉంది. ఆమెని అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీ ఎక్సర్సైజ్, ఎస్పీ గారు ఎక్సర్సైజ్ చేసే విషయంలో, అంటే వాళ్ళు కోర్సు, పోలీసు వాళ్ళ కోర్సు స్టార్ట్ చేసే విషయంలో కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమెను అక్కడ షిఫ్ట్ చేయమని యాక్చువల్గా మధ్యాహ్నం నుంచే డిమాండ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేయమని ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ చేయమని లేకపోతే డిమాండ్ ఉంది. దాంట్లో భాగంగా అక్కడి నుంచి ఆమె షిఫ్ట్ చేశారు తప్ప ఆమెకి ఏదో రాచమర్యాదలో లేదా కంఫర్ట్ జోనో లేదా పేరెంట్స్కి ఇచ్చి పంపించింది అయితే కాదు సార్. ఆ వీడియో డెఫినెట్ గా అలాంటి ఆరోపణ, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినట్టుగా పెద్ద చర్చ జరుగుతూ అల్లరల్లరి అవుతున్నప్పుడు ఆ అమ్మాయిని అంత ఇదిగా తప్పిస్తారు అని నేను కూడా నమ్మడంలా. కాకపోతే ఏంటంటే అక్కడ అమ్మాయిని నమ్మడంలా, ఎవరైతే నమ్మాలో మేము బాధితులు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో, భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారో హాస్టల్ గోడల మధ్య, వాళ్ళు నమ్మట్ల. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తున్నారు, కారులో వచ్చి మాకెవరికి చెప్పకుండా తీసుకెళ్తున్నారంటే ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి తీసుకెళ్తున్నారు. పైగా ఇంకోటి, ఆ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది. అంటే ఇదే చేసింది, ఇదే అని వాళ్ళు అనుకుంటారు కదా. నేను అనట్లా, పాపం అమ్మాయిని వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళతో చదువుకునే క్లాస్మేట్ కాబట్టి మనతో చదువుకునేదే చేసింది, అందుకనే తప్పిస్తున్నారు అని రకరకాలుగా అనుకుంటారు. మరి ఈ అమ్మాయి విషయం ఏంటి అనేది మనం మాట్లాడదాం. కృష్ణకుమార్ గారు, ఈ ఇన్సిడెంట్ జరిగిందా లేదా తెలియకుండా జరిగిన దానికంటే ఎక్కువ బ్లో అప్ అయిపోయింది కదా. సో దీని మీద మీ స్టడీ ఏంటి? అసలు వదంతులు వ్యాపింప చేయాలనే ఉద్దేశంలో అక్కడ కొంతమంది ఉన్నట్లుగా కొన్ని అందులో డౌట్ లేదు, అందులో ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే,
రాజకీయ కక్షల కోసం ఇంత సున్నితమైన ప్రాంతాలని, ఇంత సున్నితమైన విషయాల్ని ఎంచుకోవటం మట్టుకు ఇంతకంటే రాక్షసత్వం ఉండదండి. అది ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా చాలా తప్పు. పైగా ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక పక్క నుంచి జరుగుతుంది ఏంటంటే దీన్ని రాజకీయానికి వాడుకోవటం ఎలా, ఇది దుర్మార్గం అండి. నిజంగా ఇప్పుడు ఈ స్త్రీల పట్ల, పిల్లల పట్ల ఇట్లాంటివి జరగట్లేదు, ఇదేదో కేవలం వదంతే అనుకోవటానికైతే ఆస్కారం లేదు, సమస్య లేదు, జరుగుతున్నాయి. కాకపోతే ఈ జరుగుతున్న వాటిని మనం అణగదొక్కాలి అన్నా, లేదు పారద్రోలాలి అన్నా, ఈ అరెస్ట్ చెయ్యాలి అన్నా రాజకీయ పార్టీలు, వ్యక్తులు, మేధావులు, అధ్యాపకులు, పిల్లల తల్లిదండ్రులు అందరూ ఒక చోట ఒక తాటి మీదకి వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందండి. ఇప్పుడు ఏదో కెమెరాలు పెట్టారు, ఇప్పుడు ఏదో వీడియోలు అమ్ముకున్నారు అనే దానికంటే కూడా అసలు ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్న అంశాలు కెమెరాలు పెట్టడము, వీడియోలు షూట్ చేసి అమ్ముకోవడం అనేది రెండు సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఒక సెక్స్ రాకెట్ మాఫియా అని కూడా నమ్ముతున్నారు, అంతే కదా, నీలి చిత్రాల మాఫియా అని కూడా అనుకుంటున్నారు. ఎక్కడైతే గంజాయి మాఫియాలు ఉంటాయో అక్కడ ఇవి కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీ గురించి నాకంటే శ్రీధర్ గారు బాగా చెప్పగలుగుతారు. కాకపోతే మేము ప్రతిరోజు డే టు డే చూస్తున్న విషయంలో ఏంటంటే అసలు మనకి అవసరం లేనంత టెక్నాలజీ మన నెత్తి మీద వచ్చి కూర్చుంది. టెక్నాలజీని హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ లేదు మన దగ్గర. అయితే అది లేకపోవడం అసలు లేదు. అయితే ఇప్పుడు మన పాలకులు కూడా ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారని చెప్పొచ్చు. ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు కూడా మేమేదో ప్రజలకి తిండి పెడుతున్నాము, వైద్యం ఇస్తున్నాము, బట్టలు ఇస్తున్నాము, ఉపాధి ఇస్తున్నాము అని చెప్పుకోవటానికి వాళ్ళకి నోరు రావట్లేదు. కానీ ఎందుకంటే అవి చేయలేకపోతున్నారు కాబట్టి. కానీ మేము 5G ఇచ్చాము, 4G ఇచ్చాము, మా దేశంలో 100 కోట్ల మంది ప్రజలుంటే 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి అని గొప్పలో చెప్పుకుంటున్నారు తప్పితే ఈ 100 కోట్ల ఫోన్లు వచ్చి ఈ ప్రజల జీవితాలను ఏం మార్చింది? చెడగొట్టింది. అది ఉద్ధరించిందేమీ లేదు. అయితే మనం ఏదైనా ఒక కొత్తది అడాప్ట్ చేసుకునేటప్పుడు దీనివల్ల ఉండే ప్రమాదం ఏంటి అనేది ఊహించి దానికి చర్యలు కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఉండాలి. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల, ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల కోతులైపోయారు మనుషులు. పిల్లలు కాదు, పెద్దలు కాదు, ముసలోళ్ళు కాదు, చచ్చని శవాలు కూడా లేచి వచ్చేటట్లున్నాయి వాళ్ళు నీకు స్మార్ట్ ఫోన్ ఇస్తానంటే. అయితే ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దరిద్రం ఏంటి అంటే కొంతమంది కోపం వస్తుంది కానీ తిట్టేస్తున్నారు నన్ను, అయినా నేను వెనకడుగు వేయను. ఈ అసలే కోతులు అయిపోయారు కదా, ఈ కోతులు కొంచెం గంజాయి కూడా తాగుతున్నాయి. అదే అక్కడ అందుకే ఏదో అంటారు కదా, తోకదొక్కిన అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్లు వీళ్ళు ఇలా చేయడం వల్ల ఏ దుర్మార్గమైన అంటే పిల్లలందరూ చేస్తున్నారని నేను అనను, సెల్ ఫోన్ వాడే వాళ్ళందరూ ఇలా చేస్తున్నారని అనను, కానీ ఒక్కళ్ళు చాలు కదండి. ఏదో అంటారే తాజడ్డ కోతి వన వల్ల చచ్చిందని చెప్పి ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఇలాంటిది పాసిబిలిటీ ఉంది. అయితే దీన్ని ఈ ఫోన్ వాడటము, గంజాయి తాగటమే కాకుండా ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఓయో రూమ్కి వెళ్ళారు అని చెప్పి ఒక వార్త. ఇతను వెళ్ళండి, చావండి, ఏమన్నా గంగలో దూకండి, దీనికి కారణం ఇది. అయితే అక్కడ అతను షూట్ చేసి పెట్టుకున్నది ఆ అమ్మాయికి చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు అన్నది ఇప్పుడు అది ఇష్యూ. అయితే ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి చేతనే కెమెరాలు పెట్టించాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద కథనం ఎవరైతే కారులో అని అనుకుంటున్నారు. సరే, ఆ అమ్మాయినైనా సరే ఈ విషయంలో అతను భయపెట్టి చేయించిన, ప్రేమతో చేయించిన, ఇష్టంతో చేయించిన ఆ అమ్మాయి చేసింది నేరం. ఆ నేరానికి ఆ అమ్మాయి శిక్ష అనుభవించాల్సిందే. అది అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. ఒకవేళ చేసి ఉంటే నిజంగా చేసి ఉంటే మట్టుకు అంటే ఇప్పుడు చేస్తే గనకండి ఈ కేసును విచారించాలి, ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకురావాలి అని అధికారంలో ఉన్న వాళ్ళు అనుకుంటే గనక ఛేదించలేని విషయం అయితే కాదండి. చాలా సింపుల్. పైగా వీళ్ళేమి చెయ్యి తిరిగిన నేరస్తులు కూడా కాదు, ఆకతాయి మోక చిన్నపిల్లలు. అయితే పట్టుకోవచ్చు. ఇది పట్టుకుని బయటకు వచ్చిన రోజున అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒకటే రూలు. ఆడవాళ్ళకి ఏవో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి కానీ ఇలాంటి నేరాలకు వేరే వాళ్ళ జీవితాన్ని అల్లరి చేసినప్పుడు చేసిన వాడు మగ ఆడ తేడా లేదు. అందుకని ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం
ఒక నమ్మకాన్ని ఇవ్వాల్సింది ఏంటంటే ఈ ఆడపిల్లలకి, ఈరోజు ఆడపిల్లలకు కావచ్చు, ఆడపిల్లల తల్లిదండ్రులకు కావచ్చు, అలాగే మగపిల్లలకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరు నేరం చేసినా వాళ్ళని మేము బయటికి తీసుకొస్తాము, ఇలాంటి వాటి విషయంలో మేము చాలా సీరియస్గా ఉన్నాము అనే ఒక ఇండికేషన్ అయితే సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. అది జరిగితేనే ఈ గందరగోళం అంతా ఆగుతుంది. కఠినంగా ప్రభుత్వం పోలీసులు లేకపోతే వీటికి బ్రేక్ పడదు ఒకటి. రెండవది, దీన్ని కృష్ణకుమారి గారు అన్నట్టుగా దీన్ని రాజకీయం చేస్తున్నారు అంటే దానికి కొంత కారణం కూడా ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ఆ అమ్మాయిని ఓయో రూమ్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని న్యూడ్గా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయితో కెమెరాలు పెట్టించాడు అని చెబుతున్నారో, అది ఇంకా దర్యాప్తులో తేలాలి. అది జరిగిందా, చేయించాడా లేదా అది తేలాలి. కానీ ఆ స్టూడెంట్, ఆ అబ్బాయి వైసీపీ కార్యకర్త. మొన్న ఎలక్షన్లప్పుడు పాలకొల్లు ప్రస్తుత మంత్రి రామానాయుడు గారు చేసిన ప్రచారాన్ని తీసి ఎగతాళిగా ట్రోల్ చేశాడు, వీడియో చేసి ట్రోల్ చేశాడు. ఏదో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000 ఇలాంటివేవో కాస్త యాంటీ టీడీపీగా కొన్ని వీడియోలు ట్రోల్ చేశాడు. కాబట్టి ఆ అబ్బాయి ఫ్యామిలీ అంతా కూడా వైసీపీకి చెందిన వ్యవహారం. తప్పేం లేదు. అందరూ ఒక పార్టీకి వైసీపీకే ఉండాలి, అందరూ టీడీపీకే ఉండాలంటే ఎట్లా లేదు. వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంది. అబ్బాయి వైసీపీ మీద అభిమానంతోనో టీడీపీ మీద కోపంతోనో కొన్ని వీడియోలు చేసి ట్రోల్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు చేసిన వాడు వైసీపీకి సంబంధించిన వాడు కాబట్టి ఇదంతా వైసీపీ చేయిస్తుంది అనేది యువతల వాళ్ళ అనుమానం. లేదు ఇదంతా కూడా ఒక టీడీపీ ఎవరో మరి ఎమ్మెల్యే అంటున్నారు, అది ఎవరో నాకు కూడా తెలియదు, అది క్లారిటీ లేదు. ఒక టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు చేయించారు అనేది యువతల వాళ్ళ మాట. ఇదంతా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు అసలు ఈ హిడెన్ కెమెరాలకు సంబంధించిన వ్యవహారము, దీనికి సంబంధించి ఒక కంట్రోల్ సిస్టమ్ ఎందుకు లేదు, దేని మీద లేదనుకోండి ఫర్ దట్ మ్యాటర్, కానీ ఇది మరీ దారుణంగా తయారైంది, ఎందుకు లేదు. రెండోది, ఇది కేవలం విద్యార్థులతోనూ లేకపోతే అమాయక మహిళలతోనూ ఆగట్లా. సినిమా వాళ్ళు ఇప్పుడు ఓపెన్ అయి చెప్తున్నారు, చాలా భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి, కఠోరమైన జీర్ణించుకోలేని వాస్తవాలు వస్తున్నాయి సినిమా వాళ్ళు. శ్రీధర్ గారితో ఆ టెక్నాలజీ వాటికి సంబంధించి మాట్లాడే ముందు గుడ్డవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ కరణ్ కుమార్ గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదు. ఎందుకంటే జరిగింది కాలేజీలో జరిగింది అని చెప్తున్నారు, జరిగింది అని నేను కన్ఫర్మ్ చేయట్లేదు. బట్ చాలా బలమైన అనుమానాలు, పిల్లలు భయపడ్డాలు, బయట సమాజం కూడా గుడ్డవల్లేరు కాలేజీలో జరిగిపోయిందనే ఒక ఇంప్రెషన్లోనే ఉన్నారు. కాబట్టి ప్రిన్సిపల్ గారు అయితే కాస్త అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఏం చెప్తారు చూద్దాం. ప్రిన్సిపల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే ప్రిన్సిపల్ గారు, ఈ ఘటన వెరీ సాడ్ అండ్ బ్యాడ్. అవునండి. ఓకే. సో ఈ పరిస్థితుల్లో కాలేజీలో అసలు ఎందుకు ఈ రకమైన ఘటన జరిగిందా లేదా జరిగినట్టు ఒక రూమర్ వచ్చిందా? మీ అబ్జర్వేషన్ ఏం చెప్తోంది? నా అబ్జర్వేషన్ ప్రకారం జరిగినట్టుగా ఒక రూమర్ గా భావిస్తున్నాను సార్ నేను. జరిగే అవకాశాలు లేవు, కానీ జరిగే అవకాశాలు లేవు. ఒక రూమర్ గాను లేదా ఒక రకమైనటువంటి అనుమానంతోనూ అనుమానాన్ని పెంచుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్ళినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను సార్ ఈ విషయాన్ని. అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఒక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోనే ఈ రకమైన అనుమానం అనే ఇది ఎందుకు పుట్టింది? ప్రిన్సిపల్ గారు ఒక మాట, కైండ్లీ నేను అడుగుతున్నందుకు మీరేమి ఏదో ఇంట్రాగేషన్ లాగానో ఇంకో రకంగా అనుకోకండి. ఆడపిల్లల కుటుంబాలు, వాళ్ళ పేరెంట్స్ చాలా బిక్కుబిక్కుమంటూ పాపం నిజంగా చాలా పానిక్ అయి ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక భరోసా ఇవ్వాలి, నిజమా కాదా ఏదో తెలియాలి, అందుకని అడుగుతున్నా, ప్లీజ్ టెల్ మీ. అది మేము అనేది మేము అనుకున్నటువంటి దాంట్లో అటువంటి ఇలాంటి చిత్రీకరణ కానీ కెమెరాలు ఉండడం కానీ లేదని బలంగా నమ్ముతున్నామండి. అయినప్పటికీ కూడా ఈ ఆరోపణ ఇచ్చిన వెంటనే
పోలీసు వారు అదే రోజు వెంటనే రంగంలో దిగడం జరిగింది. వాళ్ళకి దర్యాప్తుకి సంబంధించినటువంటి అంత సహకారం మేము అందిస్తున్నాం. వాళ్ళు కెమెరాలు ఉన్నాయో లేవో తెలుసుకునేటటువంటి ప్రక్రియలో తనిఖీలు నిర్వహించారండి. ఆ తనిఖీలు చేసినటువంటి దాంట్లో ఈ తనిఖీలో ఈ బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించబడలేదని ఎస్పీ గారు ఒక ప్రకటన ఇచ్చారండి దానికి సంబంధించి. అవును. అదే విధంగా ఒకవేళ ఎవరైతే ఒక అబ్బాయి అమ్మాయిని వీళ్ళు నిందితులుగా అనుకుంటున్నారో ఆ నిందితులకి సంబంధించినటువంటి ల్యాప్టాప్ని, మొబైల్ ఫోన్ని కూడా ఈ ఆరోపణ అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి కొంతమంది విద్యార్థి ప్రతినిధులు, విద్యార్థిని ప్రతినిధుల సమక్షంలో, దానికి సంబంధించిన నిర్వాహకుల సమక్షంలో దాన్ని పరిశీలించారండి. ఆ పరిశీలనలో కూడా నేరారోపణకు సంబంధించినటువంటి ఏ విధమైన అంశాలు కనబడలేదని ఎస్పీ గారు పేర్కొనడం జరిగిందండి. ఇప్పుడు ఎస్పీ గారు దర్యాప్తు బృందం దర్యాప్తు జరుగుతుందండి. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులతోనూ తర్వాత దాని నుంచి ఇచ్చిన ఆధారాలను బట్టి మిగతా వాళ్ళతోనూ వాళ్ళు మాట్లాడుతున్నారండి. దర్యాప్తు కొనసాగుతుంది. కాలేజీ పూర్తిగా దర్యాప్తుకు సహకరించడం, ఇందులో ఎవరిటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా ఏ ప్రకారం వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కఠిన చర్యలు తీసుకోవడం ఉందని మా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరో భయభ్రాంతులకు లోనవసరం లేదని కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారాలు కాలేజీ అందిస్తుందని చెప్పడం అనేది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి చుట్టూ ఫస్ట్ తిరుగుతోంది స్టోరీ. అవునండి. ఓకే, ఒక అమ్మాయి ఇదంతా చేసింది, సరే అమ్మాయితో చేయించారని వీళ్ళు చెప్తున్నారు, ఈ అమ్మాయి చేసిందని చెప్తున్నారు. చేసిందా లేదా ఇంకా ప్రూవ్ కాలేదు, అది ఒకటి. అయితే ఆ అమ్మాయి చాలా కొంత ఫెరోషియస్ గాను కొంత అడమెంట్ గా కనపడుతోంది అమ్మాయి ఇది చూస్తుండే. ఎందుకంటే కొన్ని వీడియోలు చూసాను, మిడిల్ ఫింగర్ చూపించి ఎవరినో ఇది చేస్తోంది. ఆ అమ్మాయి విషయంలో యాజ్ ఎ ప్రిన్సిపల్ మీ కాండక్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా అమ్మాయికి? అంటే నా దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం కాండక్ట్ లో అమ్మాయి కొద్దిగా బాగానే చదివి 9 ఎంతో ఉందండి CGPA కూడా. అంటే మా దృష్టిలో ఇట్లాంటి అడ్వాంటేజ్ ఇక్కడ అంటే మామూలు ఈ ప్రిన్సిపల్ హెడ్ ఈ రకమైనటువంటి సర్కిల్ ఎక్కడ కూడా మాకు నోటీస్ కాలేదండి. అడ్మెంట్ నేచర్ అంటే ఎస్టాబ్లిష్ అయిన పిల్ల మా దగ్గర కాలేదు. ఆ వీడియో చూసారా మీరు? అండి చూసారు కదా, ఓకే రైట్. కాబట్టి అది పిల్లల దగ్గర అలా వాళ్ళ అలా రావడం జరిగింది. అది కూడా అందరూ పరిశీలిస్తున్నారండి దర్యాప్తు. ఇందాక వాళ్ళు వచ్చారు, దర్యాప్తు కూడా జరుగుతోంది. ఇప్పుడు హాస్టల్ ఇక్కడే ఉన్నది అమ్మాయి, సిట్టింగ్ జడ్జి గారు వచ్చారు, జరుగుతోంది, అన్ని పరిశీలిస్తున్నారు. అమ్మాయితో మాట్లాడారా మీరు కానీ? ప్రిన్సిపల్ గా మీకు పవర్స్ ఉంటాయి కాబట్టి అమ్మాయితో మీరు కానీ మేనేజ్మెంట్ కానీ వార్డెన్ ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదండి. ఆ రోజు రాత్రి నుంచి మీట్లో పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, పోలీస్ కస్టడీలో ఉంది. రైట్. ఓకే, మీతో మన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు ఒకసారి మాట్లాడతారంట, లైన్ లో ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే గారు మాట్లాడండి ప్రిన్సిపల్ గారితో. సార్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ లో నమస్తే సార్. ఈరోజు ఆ కాలేజ్ దాదాపు 1998 26 ఇయర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అది చాలా పేరు ప్రఖ్యాతులు సాధించిన కాలేజ్. ఎంతోమంది విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుని ఉన్నతమైన పొజిషన్స్కి వెళ్ళారు. ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో కూడా చిన్న వచ్చుంటాయి. వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసి వెంటనే శిక్షించి కొన్ని పనిష్మెంట్స్ కూడా మీరు ఇచ్చుంటారు. ఇలాంటి వీడియోస్ లేకపోతే ఒక లవ్ అఫైర్ ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే సస్పెండ్ చేయటం, ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవటం. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ మిడిల్ ఫింగర్ అని ఇప్పుడు ఇందాక యాంకర్ గారు అంటున్నారో అలాంటప్పుడు వెంటనే ఆమె సస్పెండ్ చేస్తున్నాము, ఒక యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాము. లేదా మీ ఇన్స్టిట్యూషన్ తీసుకోవాల్సిన బేసిక్ రెస్పాన్సిబుల్ గా చేయాల్సిన పనులు ఏది చేయాలా ఇది మాకు కనిపిస్తుంది. ఎలా చూస్తున్నామంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా కోల్డ్ ప్లాన్డ్ బిగ్ కాన్స్పిరసీగానే ఉంది. ఎందుకంటే మీరు కూడా యాడిక్వేట్ యాక్షన్ తీసుకోవాలా. ఈరోజు ఇంత హేవోకు జరగటానికి మీరు కూడా కీలకంగా మీ ఇన్స్టిట్యూషన్ కూడా బాధ్యులుగా ఉన్నారు. ఈరోజు అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఈరోజు సంబంధించిన ఎవరైతే బాధితులు
ఇంతమంది పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇంత ఎమోషన్ క్యారీ చేసినప్పుడు మీ ఇన్స్టిట్యూషన్స్ కింద కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప అక్కడ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎమోషన్ మీద ఎక్కడ మీరు శ్రద్ధ పెట్టలేదని నేను అంటున్నాను సార్. అది నేను ఒకసారి నా వివరణ చెప్తాను సార్. దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి దాంట్లో ఇంతవరకు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ కాలేజీలో ఎప్పుడు రాలేదండి. 29 ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత అండి 29వ తారీఖు ఆ టైంలో ఆ పిల్లలతో అమ్మాయి ఈ ఫింగర్ చూపించడం ఇది అయినటువంటి కొన్ని గంటల్లోనే పోలీస్ పనికి వచ్చేసిందండి. దాన్ని తీసుకుని యాక్షన్ తీసుకునే రోజు 2 లేదండి వెనకాలదే. ఓకే, వెంటనే జరిగిన విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లోనే పోలీసులు వ్యవహారం ఇదంతా కూడా వచ్చేసింది కాబట్టి ఆ ప్రాసెస్ లో వెళ్ళిపోయిందండి. లేకపోతే ఖచ్చితంగా ఇనిషియేషన్ చర్యలు తీసుకుంటుందండి. సో ఓవరాల్ గా చెప్పండి ప్రిన్సిపల్ గారు, ఫైనల్ గా పిల్లల పేరెంట్స్ ఏమంటున్నారు? తర్వాత 300 వీడియోలు ఉన్నాయని వాళ్ళ 300 వీడియోలను అమ్ముకున్నారంటే ఇంకెక్కడెక్కడో సర్క్యులేట్ అయి ఉండాలి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. ఎక్కడైనా ఒక వీడియో ఉన్నట్టు లేదా 2 వీడియోలు ఉన్నట్టు ఎక్కడైనా మీకు దానికి సంబంధించిన స్మెల్ దొరికిందా? ఎక్కడా ఉన్నట్టు దొరకలేదండి. ఇలా నేరారోప అంటే తప్పులు ఇలా ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులు కానీ ఇతరులు కానీ మీరేమైనా చూసారా, అది మీ ఎదురుందా చూపిస్తారా అని పోలీసు వారు కానీ ఇతరులు కానీ అడిగినప్పుడు వాళ్ళు ఎదురు కూడా అది చూపించినటువంటి దాఖలాలు లేవండి. ఇది ఒక అనుమానంగాను లేకపోతే ఇంకా దాని అది అయి ఉండొచ్చు అనేటటువంటి ఒక రకమైన అప్రహెన్షన్ అలాంటి దాంట్లోనే ఎక్కువ కనపడిందండి. ఎవరు చూపించలేదు, మేము కూడా చూడలేదు. మేము ఖచ్చితంగా బలంగా ఉండి ఇది జరిగి ఉండకనే అనుకుంటున్నాను. రైట్. నేను కూడా ప్రిన్సిపల్ గారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను చాలా వినున్నాను. మన సాయి కృష్ణ గారు అని మీ దగ్గర లెక్చరర్ ఉన్నారు కదా, బాగా తెలుసు. ఆయన కూడా కాలేజ్ గురించి బాగా చెప్పడం, నాకు వేరే ఫ్రెండ్స్ చుట్టుపక్కల బంధువుల ద్వారా బాగా విన్నాను. కాలేజీ ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కాలేజీ పరువు ప్రతిష్టలు, కాలేజీ పాపులారిటీని క్రెడిబిలిటీని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఆడపిల్లల మానమర్యాదలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాలేజీ మీదనే ఉంటది. కాబట్టి ఆ దిశగా మీరు చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడంతో పాటు పిల్లల తరపున మీరు ఫైట్ చేయాలనేది ఈ ఫోరం నుంచి నా రిక్వెస్ట్, మీకు సజెషన్ కూడా ఫర్ దట్ మ్యాటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా శ్రీధర్ గారు, సారీ కాస్త లేట్ అయింది, ఇంపార్టెంట్ దీనివల్ల. ఎనీవే శ్రీధర్ గారు, ఈ కెమెరాల గురించి మనం చాలాసార్లు చర్చించాము. నాట్ ఓన్లీ కెమెరాస్, ఇటువంటి డివైసెస్ గురించి ఎన్నో చర్చల్లో చూసాం. కానీ వీటికి ఎక్కడ ఇప్పుడు మామూలుగా మేము జర్నలిజం ప్రొఫెషన్లో చాలా మంది ఇన్వెస్టిగేషన్ స్టోరీల కోసం వాడుతూ ఉంటారు హిడెన్ కెమెరాలని, బటన్ కెమెరాలని, పెన్ కెమెరాలని, దరిద్రం అంతా ఏదో ఉంటుంది. కానీ ఇవి ఇట్లా తప్పుదో పడుతున్నాయి కదా. సో ఏంటి దీనికి కంట్రోల్ చేసే మార్గం ఏం లేదా అండి? చంద్రకృష్ణ గారు, ఎమ్మెల్యే కుమార్ రాజా గారు ఒక అద్భుతమైన విషయం చెప్పుకున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి లీనియర్ జంక్షన్ డిటెక్టర్ తో ఆల్రెడీ స్కాన్ చేస్తున్నామని, దీనికి సంబంధించి ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఏ విధంగా జరిగినా కూడా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి అది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ఇది ప్రాపర్ గా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం కృష్ణ కుమార్ గారు ఒక మంచి ఇన్పుట్స్ ఇచ్చున్నారు. ఇక్కడ మీరు అన్నట్లు వెంకటకృష్ణ గారు, ఇక్కడ 2 మెరిట్స్ నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇప్పటిదాకా విద్యా వ్యవస్థ నడిచిన విధానం ఒక రకమైతే, ఇప్పటిదాకా ఒక కాలేజీకో స్కూల్కో వీటన్నిటి పర్మిషన్స్ ఇవ్వాలంటే అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, అలాగే ల్యాబ్ ఫెసిలిటీ ఉందా, లెక్చర్స్ కరెక్ట్ గా ఉన్నారా, ఇలాగే వీటన్నిటి గురించి ఆశగా చేసుకుని మాత్రమే పర్మిషన్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి 15 రోజులకు ఒక్కసారి సూపర్వైజర్ స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి అయినా కాలేజీలో బాత్రూమ్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా 100% అనుమానాస్పదంగా ఏం జరుగుతున్నా కానీ ఖచ్చితంగా ఇది ఎంతో మంది, కోట్లాది మంది విద్యార్థులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన మనోవేదన. వాళ్ళకి ఒక రెస్పెక్టబుల్ గా ఎక్కడ సీటు దొరికితే ఖచ్చితంగా మంచి విద్య దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం మా పిల్లల ప్రైవసీ సెక్యూరిటీ కాపాడబడుతుంది అని చెప్పేసి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థది. అది ఏ ప్రభుత్వమైనా ఎలా ఉన్నా కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల సరళం చూస్తున్నారు కృష్ణ గారు. ఖచ్చితంగా ప్రతి కాలేజీలో ఎలాంటిది ఏదైనా ఏ రకాల కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది అన్నదే
అక్కడ సూపర్వైజ్ చేసే వ్యక్తికి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉండాలి, అది అవేర్నెస్ కల్పించాలి. ప్రతి 15 రోజులకి వాళ్ళు ఒక ఆడిట్, సెక్యూరిటీ ఆడిట్ ఎలాగైతే చేయబడుతూ ఉంటుందో సెక్యూరిటీ ఆడిట్ చేస్తూ ఆడిట్ విద్యాశాఖలో ఉండే ఒక వ్యక్తికి ఆ పరిధిలో ఉండే కాలేజీలన్నీ కూడా రెగ్యులర్ గా నివేదించేలాగా, అప్పుడు మాత్రమే నెక్స్ట్ పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది పునఃపరిశీలించేలాగా చేసే ఏర్పాటు అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాగైతే ఫుడ్ కొనే వాటికి ఇలాంటి వాటికే మన ఐఎస్ఐ మార్కులు లేకపోతే కనుక ఈ టైప్ మనం చూస్తూ ఉంటాం. కాలేజీలకి సెక్యూరిటీ ప్రైవసీ గురించి కూడా ఒక ఏర్పాటు ఉండాల్సిన అవసరం ఈ రోజు ఉంది. రెండో థింగ్, ఈ రోజు గన్ వాడాలంటే గనక ప్రాణహాని ఉందనో లేదా రకరకాల సందర్భాల్లో ఏదైనా కానీ సంథింగ్ అప్పీల్ చేసుకుంటే మాత్రం గన్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. అంతెందుకు నిద్ర పట్టకపోతే నిద్ర మాటలు కావాలంటే కనుక వెళ్తే ఒక ఫార్మసీ షాప్ కి వెళ్ళిపోతే కనుక ఆటోమేటిక్ గా ప్రిస్క్రిప్షన్ తీసుకురండి, మాకు చాలా రూల్స్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి ఒక టాబ్లెట్ కూడా ఇవ్వని కండిషన్ బయట నడుస్తూ ఉంది. ఇంత ఆరోగ్యం విషయంలో కానీ గన్న విషయంలో కానీ ఈ విధంగా శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు ఈ పర్టికులర్ స్పై కెమెరాస్ మార్కెట్ లోకి చైనా మార్కెట్ నుంచి ఇండియాలోకి ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి. గతంలో వచ్చేటప్పటికి అలీబాబా ద్వారా వచ్చాయి, ఇప్పుడు అక్కడి నుంచి బ్లాక్ అయిన తర్వాత వేరే మార్గాల్లో వస్తూ ఉన్నాయి. ఈ రోజు బాత్రూమ్ లో అక్కడ మనం చూసిన ఫిట్టింగ్స్ మాత్రమే కాదు, కొన్ని చోట్లకి వెళ్తే కనుక హ్యాంగర్స్ రూపంలో, పెన్స్ రూపంలో, అలాగే ఫ్లవర్ వాజుల రూపంలో, స్పెట్స్ రూపంలోనూ, అంటే పూర్తిగా అన్ని రకాల ఫామ్ ఫ్యాక్టర్స్ ఇది కెమెరానా కారా అని చెప్పేసి అని మనం గుర్తించడానికి లేనంతగా కూడా కెమెరాలు వస్తూ ఉన్నప్పుడు ఇండియాలోకి కెమెరా అనేది స్పై కెమెరా ఎవరైనా అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు, సో కొన్న వ్యక్తులు ఏ పర్పస్ కోసం కొంటున్నారు, అలా రికార్డ్ చేయబడిన ఫుటేజ్ ఏ పర్పస్ కోసం వాడతారు, ఎంతకాలం పాటు మెయింటైన్ చేస్తారు, అది డిస్ట్రాయ్ చేస్తారా, అది కేవలం వాళ్ళ ఆఫీస్ పర్పస్ కోసం వాడుతున్నారా, ఈ టైప్ ఆఫ్ నిఘా అనేది. ఉదాహరణకి మీడియా అనేది కావాలనుకుంటే మీడియా కూడా 100% ఒక లిజిమేటే కాబట్టి మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ గా 100% దానికి రైట్స్ ఉంటాయి కాబట్టి దే కెన్ అబ్టైన్ లైసెన్స్. సో లైసెన్స్ విధానంలో మాత్రమే ఈ రోజు స్పై కెమెరాస్ వాడే వ్యవస్థ వస్తేనే ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ స్పై కెమెరాస్ ఉండే స్కోప్ లేదు. ఇది ఒక ఎత్తైతే వెంకటకృష్ణ గారు చాలా మంది ఆలోచించిన ఇంకొక దారుణమైన దరిద్రమైన మనం చూద్దాం. ఈ రోజు చాలా మంది స్మార్ట్ ఫోన్స్ ఇలా జేబులో పై జేబులో పెట్టుకొని బయట తిరుగుతూ ఉంటారు. సో ఫోన్ బ్యాక్ సైడ్ కెమెరా అనేది వచ్చేటప్పటికి ఫ్రంట్ ఉంటుంది. ఏఎండి మాల్కో లేదా ఇంకొక మాల్కో వెళ్తారు, వెళ్ళేసి అక్కడ కనపడే మహిళలకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అంతా కూడా కొన్ని అప్లికేషన్స్ వాడి సీక్రెట్ గా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోస్ ని, వీడియోస్ ని తీసుకొచ్చేసి ఈ రోజు డీప్ ఫేక్ తో మార్కెటింగ్ చేసి పూర్తిగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ బ్లాక్ మెయిల్ చేయడం కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం కానీ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రమాదాన్ని అయితే కానీ ఎవరినైనా చేయలేము. సో ఎంతో కొంత ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఈ రెస్ట్ రూమ్స్ ఇలాంటి వాటిల్లో నిఘా ఉండేలాగా ఒక వ్యవస్థనే. శ్రీధర్ గారు నాకు ఒక అంటే అందరికీ ఉపయోగపడే లాగా ఒక ఇదేంటంటే మహిళలకు సంబంధించి లేకపోతే అసలు ఇంట్లో గదుల్లో ఏ గదిలోనైనా ఇంట్లో కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్లో కానీ, ఇప్పుడు సపోజ్ మేము ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాం, స్టూడియోలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఇట్లాంటి చోట్ల ఎక్కడ ఏముందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక డివైస్ ఏమన్నా క్యారీ చేసే ఛాన్స్ ఉందా, ఎక్కడన్నా ఇటువంటి హిడెన్ కెమెరాస్ ఉంటే డిటెక్ట్ చేసే డివైస్ కానీ అట్లీస్ట్ ఒక యాప్ కానీ, మొబైల్లో ప్రతి వాళ్ళకి మొబైల్ ఉంటుంది కాబట్టి అందులో ఒక యాప్ ఉంటే ఒకసారి అది చెక్ చేసుకొని ఒకసారి వాళ్ళు కూర్చునే ప్లేస్ లేకపోతే వాళ్ళు సరే అక్కడ కూర్చుంటారా, భోజనానికి వెళ్తారా, పడుకుంటారా, వాట్ ఎవర్ ఆ రూమ్ ఒకసారి చెక్ చేసుకునే అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి డివైస్లు ఏమైనా ఉన్నాయా, యాప్స్ కానీ? ఇక్కడ డిటెక్టిఫై అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్ లో అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. అది వైర్లెస్ కెమెరాస్ ఐడెంటిఫై చేస్తుంది, ఐఆర్ బేస్డ్ కెమెరాస్ ఐడెంటిఫై చేస్తుంది, లేదా బగ్ డిటెక్టర్ అని ప్లే స్టోర్ లో కానీ యాపిల్ యాప్ స్టోర్ లో కానీ వెతికితే కనుక అప్లికేషన్స్ అవైలబుల్ అవుతాయి. దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తే మీరు స్పెల్ చేస్తే కూడా రాసుకుంటారు ఎవరైనా, ఎందుకంటే మంచిది కూడా అది. మా వాళ్ళు కూడా దాన్ని స్క్రోలింగ్ చేపిస్తాను నేను ఆ యాప్స్ గురించి. ప్లీజ్ చెప్పండి. డిటెక్టిఫై ఓకే అనే అప్లికేషన్ కానీ బగ్ డిటెక్టర్ బియుజి స్పేస్ డిటెక్టర్ DETECTOR బగ్ స్పేస్ డిటెక్టర్ రైట్.
బర్త్ డిటెక్టర్. ఈ 2 అప్లికేషన్స్ మీరు ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ ఐఫోన్ వాడేవాళ్ళు వెతికి పట్టుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంతవరకు మాత్రమే ప్రయోజనం ఉంటాయి. ఇది కాకుండా మనం ఏమైనా ఒక డివైస్ లాంటిది ఏమైనా ఉంటుందా మనం వెతుక్కోవడానికి? ఇప్పుడు మనకి రకరకాల షాపింగ్ సైట్స్ లో బగ్ డిటెక్టర్ అని వెతికితే కనుక ఒక 1000 రూపాయలు 2000 రూపాయలకి సేమ్ ఇలాంటివే దొరుకుతూ ఉంటాయి. కాకపోతే వెంకటకృష్ణ గారు అలాంటి డివైస్ అయినా కానీ మనం వాడే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ అయినా కానీ ఇంతకుముందు కుమారరాజు గారు చెబుతూ ఒక నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ తో స్కాన్ చేసామన్నారు. వీటిలో ఉండే లిమిటేషన్ ఏంటంటే నాన్ లీనియర్ వీటిలో కానీ ఈ మొబైల్ యాప్ లో కానీ బగ్ డిటెక్టర్ అనే డివైస్ లో కానీ వీటిలో లిమిటేషన్ ఏంటంటే అవి ఇన్ఫ్రారెడ్ రేస్ బేస్డ్ గా పనిచేసి చేస్తాయి. సో ఐఆర్ఏ ఎప్పుడు వాడతారు? కొన్ని స్పై కెమెరాస్ లో చీకట్లో కూడా రికార్డ్ చేయడం కోసం ఐఆర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాంటి కెమెరాస్ వాడబడినప్పుడు మాత్రమే ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఒక ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఇవి ప్రాపర్ గా ఐడెంటిఫై చేయాలంటే కనుక మొబైల్ ఫోన్ లోని బగ్ డిటెక్టర్లు అయితే కేవలం అక్కడ రూమ్ ని చీకటి చేసి పూర్తిగా లైట్లన్నీ ఆపేసి ఇలా మెల్లగా స్కాన్ చేసుకుంటే వెళ్తే మాత్రం అది ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో బయటకి ఎక్కడో వెళ్ళారు అనుకుందాం. సో బయట ఎవరో వెయిట్ చేస్తుంటారు రెస్ట్ రూమ్ లో, లేదా ట్రైల్ రూమ్ కి వెళ్ళారు వెయిట్ చేస్తూ ఉంటారు. సో బయట ఏదో హోటల్ కి వెళ్ళారు, ఇంతసేపు ఇలా లైట్లన్నీ ఆపేసి స్కాన్ చేసేటంత టైం ఓపిక ఉండవు కాబట్టి సో ఇది వీటిలో ఉండే లిమిటేషన్స్. కానీ ఎప్పుడైనా నిజంగా బాగా అనుమానం వచ్చింది సో మనం ట్రై చేయొచ్చు అంటే ఇప్పుడు హ్యాండీగా పెట్టుకోండి ఇలాంటి అప్లికేషన్స్. డిటెక్టివ్ అయిన కానీ బగ్ డిటెక్టర్ కానీ ఇన్స్టాల్ చేసుకోండి, లేదా బగ్ డిటెక్టర్స్ కొనుగోలు చేయండి. సో ఖచ్చితంగా కూడా ఎంతో ఏదో సందర్భంలో ఉపయోగపడే స్కోప్ ఉంటుంది. మనం వెంకటకృష్ణ గారు స్మృతి ఇరానీ కేసు గుర్తు అవును. సో గోవాలో సో ఈ సేమ్ ఎలాగైతే ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. కరెక్ట్. యా, సో మీరు అన్నది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. నిజానికి కొంత అవేర్నెస్ కూడా రావాలి పిల్లల్లో. అది అన్ని చోట్ల పెద్దల ఇళ్లలో మదర్స్ కానీ, లేకపోతే ఎల్డర్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, ప్రొఫెషనల్ లేడీస్ కానీ, వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. ఇటువంటివి కొంత యాప్సా లేకపోతే డివైసా వాట్ ఎవర్ మినిమం అసలు లేని దానికంటే ఇది కొంత నయం కదా. కొంత చూసుకుంటూ పరిసరాల్లో చూసుకుంటూ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి మాన్యువల్గా ఒకసారి ఆ గదులు, ఆ గోడలు, డోర్సు ఇటువంటి చెక్ చేసుకోవడము, లేకపోతే యాప్తో ఒకసారి చూసుకోవడం కొంత నయం. అయితే ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే ఇవాళ సీనియర్ నటి ఒకనాటి పాపులర్ హీరోయిన్, ఇప్పుడు కూడా ఆవిడ చాలా సీరియల్స్లో కానీ చాలా సినిమాల్లో కానీ చేస్తూ ఉన్నారు, రాధిక. మనకి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితురాలు. తమిళ్లోనైతే ఆమె చాలా టాప్. ఇది శరత్ కుమార్ వైఫ్, రాధికా శరత్ కుమార్. ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇవాళ. ఏంటి అంటే మేము హీరోయిన్గా పనిచేసేటప్పుడు మాకున్న ఒకే ఒక ప్రైవేట్ ప్లేసు క్యారవాన్ అని. ఎందుకంటే షూటింగ్ గ్యాప్లో షార్ట్ గ్యాప్లో వీళ్ళు క్యారవాన్లో రెస్ట్ తీసుకోవడానికి లేదా మేకప్ వేసుకోవడానికి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఆవిడ ఒక సీరియస్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిందని చెప్పబడుతున్నా. అలాగని జరగలేదని కూడా నేను అనట్లేదు, జరిగిందని కూడా నేను అనట్లేదు. కాకపోతే అది జరిగినట్టుగానే అందరూ భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ రియాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ ఘటన మీద మనం చర్చిస్తున్నాం. దీంట్లో ఇంకొంచెం డీటెయిల్గా మనకి అప్డేట్స్ ఇవ్వడానికి మచిలీపట్నం శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు లైన్లో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మంత్రి గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. మంత్రి గారు ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి జరిగిందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే మీకు కూడా తెలియదని నేను అనుకుంటున్నా. ఒకటి కానీ పిల్లల తల్లిదండ్రులు కాస్త ఎలైట్ పీపుల్ మాత్రం జరిగిందనే ఒక బలమైన నమ్మకంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఒక పానిక్ అయి ఉన్నారు ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా, అమ్మాయిలు కూడా. మీరు వెళ్ళారు కదా అక్కడ, మీరు చూశారు కదా, పానిక్ అయిపోయి ఉన్నారు. రెండవది ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ జరిగిందని కూడా ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు ఈ ఘటన మీద? ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చే వివరణ ఏంటి? అదేండి, దీంట్లో రాజకీయం అనేది కాదు కానీ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక కాలేజీలో ఆడపిల్లలు, అందులో ఆ కాలేజీకి దాదాపు 40 years హిస్టరీ ఉన్నటువంటి చాలా క్రమశిక్షణ, చాలా మంది దేశ విదేశాల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు అక్కడ ఏదైతే కాలేజీ. అట్లాంటి కాలేజీకి ఇలాంటిది రావడం అనేది కొద్దిగా బాధాకరమే. రోజులు మారాయి. యాక్చువల్ గా ఏంటంటే ఇదంతా కూడా ఒక సోషల్ మీడియాలో జరిగినటువంటి
ఒక దీన్ని దాన్ని పిల్లలకి భయపడిపోయి ఇంకా చాలా జరిగిపోయింది, ఘోరాలు జరిగిపోయిన అనే టైప్ లో వాళ్ళు పానిక్ దీంట్లోకి వెళ్ళిపోయారు. ఓకే, అవును, ట్రామాలోకి వెళ్ళిపోయారు, పూర్తిగా అయిపోయిందని వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఎవరిని అడిగినా కూడా అంత అని అంటున్నారు తప్ప ఇదిగో పలానా వాళ్ళ దగ్గర వీడియోస్ ఉన్నాయని కానీ ఇట్లా గానీ అలా ఏం లేదు. అయినా కూడా మనం ఏం చెప్పామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చాలా క్లారిటీగా జరగాలి. వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడటం కూడా జరిగింది. మీరు ఏ కారణాలు అనుకుంటున్నారు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మీకు సపోర్ట్ గా మనం ఒక టీం వేసామండి. ఏదైతే సైబర్ క్రైమ్ కి సంబంధించి ఐటీకి సంబంధించిన వాళ్ళని ఒక టీం జిల్లా స్థాయిలో ఒకటి చేసాం. అలా కాకుండా ఒక సైబర్ టీం కూడా సీఎం గారు ఒక సైబర్ టీం కూడా పంపిస్తానని చెప్పి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది నిన్న. అట్లాగే ప్రతి ఇంచు కూడా వాళ్ళు డిటెక్టర్స్ పెట్టి మొత్తం కూడా టోటల్ ఇంచు కూడా వెతికి దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం పిల్లలకి ఎందుకంటే కాన్ఫిడెంట్ రావాలి, మళ్ళీ వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా దాదాపు 3-4 hours పైన పట్టింది. మేము అక్కడే కూర్చున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి దానికి ఒక హామీ ఇవ్వాలనే ఉద్దేశంతో. అట్లాగే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ దీంట్లో ఒక గొడవ జరిగింది, నైట్ పగలు కూడా ఉన్నారు, కాలేజ్ వాళ్ళు ఏమైనా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారని అదొక భయం ఉంది పిల్లల్లో కూడా. అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళతో ఒక సర్క్యులర్ కూడా ఇప్పించాం కాలేజీ వాళ్ళతో. ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లల మీద ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాక లేదనేది అదొకటి. తర్వాత వాళ్ళకి ఒక 3 days హాలిడే ఇవ్వమని చెప్పాడు, ఎందుకంటే ఇదంతా ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తవ్వాలా. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం వరకు వాళ్ళు హాలిడే ఇచ్చి ఈ లోపు మొత్తం కూడా చేయమన్నాం. పోలీసులు ఏంటంటే ఎస్పీ గారు కూడా గుడివాడలోనే ఉన్నారు. టోటల్ అంతా కూడా ప్రతి ఇంచు వాళ్ళు సెలెక్ట్ చేయడం, తర్వాత వాళ్ళ నుంచి తెప్పించుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దీన్ని భయపెట్టే విధంగా కొంతమంది అది చేస్తున్నారనేది అనిపిస్తా ఉంది. అయితే ఆ డీటెయిల్ కూడా తీసాం, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది, ఎవరి వల్ల ఇది సోషల్ మీడియాలో ఎలా జరిగి పిల్లలకు భయపెట్టే విధంగా జరిగిందో కూడా మొత్తం కూడా వెరిఫై చేయమన్నాం. వాంటెడ్ గా చేశారా, కావాలని చేశారా, ఇది ఏమైనా పొలిటికల్ గా చేయడం కోసం చేశారా, ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయమన్నాం. మంత్రి గారు నేనేమంటానంటే నిజంగానే కెమెరాలు పెట్టి పాపం అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి సర్క్యులేట్ చేస్తే అది మహాఘోరం. ఓకే, అది వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎట్లాగో మీరు అది చేయాల్సిందే, అది మీ మీద బాధ్యత, అది మీరు చేస్తారని అనుకుంటున్నాం. ఒకటి. రెండోది, ఒకవేళ అది జరగకపోయినా కూడా ఇంత ప్రచారం చేసి ఇంత సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈ రకంగా ప్రచారం చేసినప్పుడు ఆ కాలేజీలో చదువుకుంటున్న ప్రతి అమ్మాయి మీద ఒక మరక పడినట్టే చేశారు వీళ్ళు. ఆ ఆడపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇప్పుడు ఆ కాలేజీలో ఈ 4 సంవత్సరాలు చదివిన వాళ్ళందరికీ ఆ అమ్మాయిల మీద ఒక రకమైన రేపటి నుంచి ఏం చూపులు అంటాం మనం, గుచ్చినట్టు చూస్తూ ఉంటారు. కాబట్టి దాని అట్లా కూడా మీరు దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవరు దీనికి కారకుడు? ఒక్క మన సోషల్ మీడియాలోనో లేకపోతే మన తెలుగు ఛానల్స్ లోనే కాదు, ఓవరాల్ గా నేషనల్ లెవెల్ లో అయిపోయిందండి. నేషనల్ ఛానల్స్ లో కూడా ఇది అయిపోయింది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఇది వితిన్ 72 hours లో మనం దీన్ని చేయాలని చెప్పి ఉదయం నుంచి మొత్తం అందరినీ కూడా పిలిచి ఎస్పీ గారు స్వయంగా చేయడం కూడా జరిగింది. నిన్న అయితే ఈ షవర్స్ తీశారు అని కూడా పోలీసే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. షవర్స్ అని కూడా ఏంటంటే అది కొన్ని అవి ఆల్రెడీ ఊడిపోయి ఏలాడుతా ఉన్నాయంట. అది వీళ్ళు చూసినప్పుడు మాకు అనుమానంగా ఉందన్నప్పుడు వాటిని కూడా చూసి వాళ్ళ ముందే మొత్తం ఎగ్జామిన్ చేశారంటండి. తర్వాత పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాని గురించి ఇబ్బంది లేదు, ఎక్కడన్నా ఎలా ఉన్నా మనం డీటెయిల్ గా మనం దాని మీద చేయమని చెప్పడం కూడా జరిగింది. అయితే రాత్రి కూడా అమ్మాయిని, ఎందుకంటే అక్కడే ఉన్న దగ్గర నుంచి పిల్లలు వాళ్ళు ఏదైనా మళ్ళీ చేస్తే అమ్మాయి ఏదైనా అయితే అసలు ఇది వస్తుందని చెప్పి ఆ అమ్మాయిని కూడా మనం కాలేజీ కస్టడీలో, పోలీస్ కస్టడీ, కాలేజీ ప్రిన్సిపల్స్ లోనే పెట్టమన్నాము. అయితే వాళ్ళ ఫాదర్, పేరెంట్స్ కూడా రావాలి, ఎందుకంటే మనం ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడైనా పెడితే ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది వస్తుందని వాళ్ళ పేరెంట్స్ ని కూడా రమ్మంటం జరిగిందండి. అయితే లేడీస్ హాస్టల్లో ఆయన ఉండడానికి ఉండదు కదా లేడీస్ పక్కన, అందుకని ఆయన మేనేజ్మెంట్ రూమ్ ఏదో ఉంటే అక్కడ పెట్టారు. వాళ్ళ ఫాదర్ ఏదో మాట్లాడతానంటే అప్పుడు మట్టుగా అమ్మాయిని తీసుకెళ్లారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎస్పీ గారితో నేను ఉదయం మాట్లాడినప్పుడు. ఇప్పుడు దానికి ఏంటంటే ఆ వీడియో పాపం ఆ అమ్మాయిలు తీసి అమ్మాయిని తప్పించారు ఇక్కడ నుంచి వాళ్ళు అనుమానిస్తున్నారు. నిన్న అన్నారు అమ్మాయిని మా ముందు పిలిపించండి అన్నారు, కానీ అది పోలీస్ చేయాల్సిన రీతిలో చేస్తారమ్మా, మీరు ఎవరు కూడా దాని గురించి ఇదవ్వక్కర్లేదు, ఇది సీఎం గారు మామూలుగా ఉండదు ఈ విషయంలో అని చెప్పి గట్టిగా మేము హామీ ఇవ్వడం జరిగిందండి. ఇది దాని మీద వాళ్ళు కూడా కొద్దిగా ఇదే మాకైతే ఈ 3 రోజులు దాని మీద ఏదైనా తెలిస్తే గానీ మాకు కొద్దిగా మేము కాలేజీలకు ఫ్రీగా వెళ్ళడానికి ఉంటుందని చెప్పి వాళ్ళు అడుగుతూ జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అనుమానంగానే చెప్తున్నారు, ముందు నిజమో కాదో కూడా మాకు తెలీదు, నిజమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కాకపోయినా దీన్ని క్లారిటీగా బయటకి
చెప్పే విధంగా చేయండి అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలందరూ కూడా చెప్పడం జరిగిందండి అది. సో ఏదేమైనా ఘటన జరిగినా కఠిన శిక్షలు, లేదా ఈ పానిక్ అవడానికి ఎవడైతే కారకుడు ఉన్నాడో, ఎక్కడైతే దీని మూలం ఉందో ఆ రూమర్ లేపిన వాళ్ళు అక్కడ నుంచి మొత్తం బాధితులు వీళ్ళందులో ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో అందరికీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అవును, దాంతో పాటు సీఎం గారు అయితే మొత్తం అందరికి అన్ని స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి అన్ని కాలేజ్ ను కూడా మన పోలీసు తర్వాత కొంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అందరూ కూడా మానిటర్ చేయాలా, ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఏదైనా సరే హాస్టల్స్ లో ముఖ్యంగా ఆడపిల్లల హాస్టల్స్ మీద మటుకి ఒక ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పి సీఎం గారు అయితే వాళ్ళు నిన్న ఆదేశించడం కూడా జరిగిందండి. ఖచ్చితంగా మొత్తం టోటల్, ఎందుకంటే ఇది దీన్ని మనం చేయాల్సిన, అది అల్లరైనా అవ్వచ్చు, నిజమైనా కావచ్చు, ఏదైనా కానీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. టెక్నాలజీని రకరకాలుగా వాడుకుంటున్నారు, ఇవాళ దుర్మార్గులు కూడా ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే చాలా సీరియస్ గా ఉన్నారండి సార్ అయితే, సీఎం గారు అయితే. అలాగే అయితే థ్యాంక్ యూ మినిస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. ఇందాక నేను చెప్పాను కదా రాధిక గారి స్టేట్మెంట్, అంటే వాళ్ళు ఇంతకాలం లోపల దాచుకున్నదని ఇప్పుడు బయటపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆవిడేమన్నారంటే ఆ క్యారవాన్ ఉంటుంది, మేము షార్ట్ గ్యాప్లో రెస్ట్ తీసుకునేది. ఒకరోజు తను క్యారవాన్ నుంచి బయటకు వచ్చిందట, బయటకు వచ్చేసరికి పక్కన లైట్ బాయ్స్ను అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు కూర్చుని ఫోన్ పెట్టుకుని చూస్తున్నారంట, ఏదో చూసుకుని వాళ్ళు ఎలా నవ్వుకుంటున్నారంట. ఆవిడ కొంచెం పక్కకి వెళ్ళి ఎవరిని అడిగిందంట, ఏంటి వాళ్ళు చూస్తున్నారంటే చెప్పాడంట, మేడం ఇట్లా క్యారవాన్లో కెమెరాలు పెడతారు, ఆ వీడియోలు తీసి వాళ్ళు ఇట్లా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పాడు. ఆవిడ ఇప్పుడు ఆ విషయం బయట పెట్టింది. అంటే అది ఒక రాధిక గారే కాదు, ఎంతమంది పాపం బలైపోయారో లేదా ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు మీరు? అంటే మనకి నిస్సహాయత ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు రాధిక్ గారు ఆ రోజు హడావుడి చేశారనుకోండి, ఇలాంటి ట్రబుల్ మేకర్ ని ఎందుకు సినిమాల్లో పెట్టుకోవాలి అని చెప్పి, అంతే కదా, ఆవిడ కెరీర్ ఇంకా అవుట్, ఆ రోజు క్లోజ్, ఇక ఆ రోజుతో ఆమె కెరీర్ క్లోజ్. ఇట్లా మహిళలు వాళ్ళ మీద జరుగుతున్న దాష్టికాలు కావచ్చు, హింసలు కావచ్చు, బయటికి చెప్తే మనల్నే ఎక్కడ తప్పు పడతారో. ఇప్పుడు మన సమాజం ఎట్లుందంటే బాధితుల్నే బాధ్యులు చేసేటట్లుంది. ఇప్పుడు నేను చూస్తున్నాం కదా ఆ కాదంబరి కేసు జత్వానిది, అసలు ఆమె క్యారెక్టర్ గురించి ఇప్పుడు వండి వారుస్తున్నారు భయంకరంగా. అసలు ఇక్కడ విషయం ఏంటి, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాలని తొంగలోకి తొక్కి వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడండి అయ్యా బాబు అంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. ఆమె క్యారెక్టర్ మంచిది కాకపోతే నువ్వెవరు ప్రశ్నించటానికి? ఇప్పుడు నేను ఫోన్లో కూడా అండి అసలు కామెంట్స్ ఎంత గొప్ప కామెంట్స్ ఉన్నాయో చూద్దామని చెప్పి చూశాను. ఆ అబ్బాయి భయపెట్టాడు కాబట్టి ఆ అమ్మాయి కెమెరాలు పెట్టింది, ఆ అమ్మాయిని ఉరి తీయాలంట. ఆ అమ్మాయిని ఉరి తీయాలి. ఇప్పుడు వీళ్ళు ఉరి తీయాలి అనే మాట, కెమెరాలు పెట్టమన్న అబ్బాయిని ఉరి తీయమనాలి, శిక్షించడం అంటూ జరిగితే ఆ అమ్మాయిని ఎందుకు శిక్షిస్తారండి? తేలిక కదా ఇది కదా. అసలు ఈ సొసైటీలో ఇట్లాంటి జరగటానికి ఈ మనస్తత్వాలే కారణం అండి. ఇది నేను చెప్పటం కాదు, జస్టిస్ వర్మ గారు నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ చట్టాన్ని రూపొందించేటప్పుడు ఆయన కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ఏంటి అంటే, మన సమాజంలో తప్పు చేయడానికైనా ఒప్పు చేయడానికైనా ఏం చేయడానికైనా మగవాడికి ఉన్నంత లైసెన్సు అంటే అంటే అతన్ని ప్రశ్నించరు కానీ స్త్రీని ఇమీడియట్ గా ప్రశ్నిస్తారు. ఈ జెండర్ గ్యాప్ వల్ల మన దేశంలో మహిళల పైన ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ జెండర్ గ్యాప్ను తగ్గించాలి. ఇవాళ మన దేశం ప్రపంచ దేశాల్లో 181వ స్థానంలో ఉందండి ఈ జెండర్ గ్యాప్. విచిత్రం ఏంటంటే ఇటువంటి అట్రాసిటీస్ కానీ ఇటువంటి అవమానాలు కానీ జరిగినప్పుడు అదేమి విచిత్రమో, ఎవరికైతే అవమానం జరిగిందో వాళ్ళు మాట్లాడరు, ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళు మాట్లాడరు. మీలాంటి యాక్టివిస్టులు లేకపోతే పౌర హక్కులు, మానవ హక్కులు, మహిళా హక్కులు, మీలాంటి వాళ్ళు ఒక 10 మందో 20 మందో మీరు ఇదవుతారు తప్ప, మీరు మాట్లాడతారు, మీరు ఫ్లేర్ అప్ చేస్తారు తప్ప వాళ్ళు మాత్రం బయటికి రారు. అది ఇంకా గమ్మత్ ఏంటంటే రియలైజ్ ఇది ఉంది కదండి, కాస్టింగ్ కౌచ్ ఉంది కదా, దాని గురించి ప్రతి హీరోయిన్ ఏం చెప్తుంది,
అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటారు. ఇండస్ట్రీలో ఉంది కానీ నాకు జరగలేదు, ఎప్పుడు జరగకుండా ఉంటుందండి. జరిగింది ఇప్పుడు జరిగింది అని చెప్తే గనక ఇప్పుడు మనం రాధిక గారిని అన్నట్లా నాకు జరగలేదు అన్నప్పుడు ఇండస్ట్రీలో ఉందని చెప్పే రైట్ మీకు ఉండదు. రైట్ లేదు, మిగతా వాళ్ళందరూ చేశారనే వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఎనీవే. అయితే అండి ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రోజు ఒకవేళ ఇక్కడ జరిగిందా జరగలేదా అనే దానికి ఒకవేళ జరిగి ఉంటే కూడా ఏ అమ్మాయి బాధపడొద్దని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు ఇది, వాళ్ళ తప్పు తెలియకుండా ఒకవేళ జరిగి ఉంటే నేను అదే చెప్తున్నా. దాన్ని అందుకని మీరెవ్వరూ మీ బాధ్యత లేకుండా జరిగిన దానికి మీరు బాధపడక్కర్లేదు. మీరు ఎప్పుడైతే బాధపడతారో కాదు, మీరు అసలు బాధితులుగా కూడా ఫీల్ కావద్దు. ఎవరో ఒక మానసిక బలహీనతలో లేకపోతే మానసిక రోగులో చేసిన పనికి ఇవాళ ఇదేనండి వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ధైర్యం అదే. మంచి మాట చెప్పారు కృష్ణకుమార్ గారు. నిజంగా కూడా వాళ్ళు ఎవరో కూడా ఒకవేళ అది జరిగినా జరగపోయినా దాని మైండ్ లో తీసేసి అదొక బ్యాడ్ ఇది అనుకొని వదిలేయడం బెటర్. దాని మైండ్ లో పెట్టుకుని అనవసరంగా మీరు వర్రీ అవ్వద్దు. రైట్. కుమార్ రాజా గారు ఇక్కడ ఇంకొక అంశం వస్తుంది. ఇందాక శ్రీధర్ గారు చెప్పారు ప్రతిదానికి లైసెన్సింగ్ విధానం ఉండాలి అని చెప్పి. నాకెవరో ఒక మెసేజ్ పెట్టారు, హాస్టల్స్ కి లైసెన్స్ లేదండి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఎగ్జాంపుల్, గల్లీకో 10 ఉంటాయి విమెన్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్. అట్లా ఇప్పుడు సపోజ్ ఇది ఇంజనీరింగ్ కాలేజీ కూడా హాస్టల్ ఉంది కదా అనుబంధంగా, దానికి ఒక లైసెన్సు. ఈ వీటికి కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, మైనార్టీ హాస్టల్స్ చాలా ఉంటాయి. వీటికి కూడా ఏదో ఉండాలి. ఆ మెకానిజం కూడా మీరు కాస్త ఇనిషియేట్ చేస్తే బెటర్ ఏమో గవర్నమెంట్ సైడ్ నుంచి. బ్రీఫ్గా ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు చాలా మంచి విషయం శ్రీధర్ గారు చాలా మంచి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా శ్రీధర్ గారు చాలా చక్కగా చెప్పారు. నేను కూడా ఏమంటున్నానంటే ఈ హాస్టల్స్ సంబంధించి ఏదైతే ఇందాక మనం అనుకున్నామో ఎన్ఎల్జేడి మిషన్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ ఉండి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చెక్ చేసుకునే విధంగా, అదేవిధంగా మీరు లైసెన్స్డ్ హాస్టల్స్ విషయంలో తరోగా అధికారులందరూ కూడా చెక్ చేసే విధంగా ఇవన్నిటిని కూడా ఒక అకౌంటబిలిటీలోకి తీసుకొచ్చే విధంగా జవాబుదారీతనంగా ఉండే విధంగా ఖచ్చితంగా చంద్రబాబు గారు వీటన్నిటి మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇది ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్, బాధ్యతతో ఇచ్చిన మ్యాండేట్. సో బాధ్యతగా ఉండి అనుకున్న విధంగా ప్రజల మనోఇష్టం మేరకు మేము పనిచేసే విధంగా ఉంటాం. ఈరోజు ఈ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. దీంట్లో ఉన్న పాత్రదారులు, సూత్రధారులు, వెనకెవరైనా కుట్రదారులు ఉన్నారా వాటన్నిటినీ కూడా గ్రౌండ్ చేస్తాం. ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైం వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తాం తెలియజేస్తాం. చిన్న విషయం తీసుకొస్తాం. ఈరోజు మేము రాత్రి 10 గంటల వరకు తప్పకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీ, మినిస్టర్, ఎమ్మెల్యేస్ అందరం కూడా అక్కడే ఉండి ఆ పిల్లలకి ధైర్యం చెప్పి వాళ్ళు భోజనం చేయాల, మేము భోజనం చేయాల, రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి రెస్టోర్ చేసి పాపం వాళ్ళ హాస్టల్కి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి 11 గంటల వరకు అక్కడే ఉండి వాళ్ళని పంపించి మేము వచ్చిన తర్వాత 12 గంటలకి వైసీపీ వాళ్ళకి మళ్ళీ హాస్టల్లో ఏం పని అండి? 12 గంటలకు గేట్ దగ్గరికి వెళ్ళి గేట్లు పగలు కొట్టేసి లోపలికి వెళ్ళడానికి ఈ వైసీపీ నాయకులకి ఏం పని అర్ధరాత్రి 12 గంటలకి? అంటే వాట్ వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? రాష్ట్రంలో కొన్ని అనివార్య సంఘటనలు జరుగుతాయి, అందరం బాధపడతాం. ఇప్పుడు ఆ ప్యానిక్ అర్ధరాత్రి అంటే తోడేళ్ళలాగా ఎదురు చూస్తున్నారు, ఇంకేదైనా జరగాలి, ఇది ఆరిపోకూడదు, ఇంకా అక్కడ ఏదైనా వీడియో బయటపడితే బాగుండు అనే విధంగా ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్న ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు గారు నిజంగా కూడా ఇది మీరందరూ నమ్ముతున్నట్టుగా ఇది జరగలేదు, కెమెరాలు ఇదంతా ప్రచారమే, రూమర్సే, ఇదంతా జరగకుండా పిల్లల్ని భయపెట్టారు అని మీరు అనుకున్నట్టే కనుక జరిగితే అది మంచిదే. కానీ ఒకవేళ అలాంటి ప్రచారం చేసి పిల్లల్ని ప్యానిక్ చేసి ప్రభుత్వాన్ని డిఫేమ్ చేసి పోలీసుల్ని డిఫేమ్ చేయడానికి చేసిన కుట్రే కనుక అయితే మరి వాళ్ళ ఇది ఫలించలేదు కదా. ఆ దుగ్ధ ఆ కసి కూడా ఉంటుంది, అరే మనం ఇంత చేస్తే కూడా ఇది ఏమీ పేలట్లేదేంటి అనే ఇది కూడా ఉంటుంది కదా. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా పట్టుకొని శిక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది అలా చేసి ఉంటే. ఎనీవే కుమార్ రాజా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది కదా, దానికి సంబంధించి అవగాహన కల్పిస్తే సమాజంలో అది కావాలండి. నేను దాని అవగాహన పెంచే విషయం
పెంచుకోకుండా ఏం కల్పిస్తారు? ఆ నిర్భయని రేప్ చేసిన వాళ్ళకే 8-9 ఏళ్ళు శిక్ష పడలేదు. అది వేరే విషయం. కానీ మనకి పాఠ్యాంశాల్లో చట్టాల గురించి చిన్నప్పటి నుంచినే నేర్పించాలని వర్మ గారు చెప్పారు. ఇది నేర్పిస్తే ఎంతో కొంత మహిళ పట్ల చూసే దృక్పథం మారుతుంది. అది వచ్చిన